सहना भवतु सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। पेज नंबर 100 भृगुवल्ली మొదటి అనువాక। भृगुर्वैवारुणिः वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेति तस्मा एतत् प्रोवाच। अन्नं प्राणं चक्षुश्रोत्रम् मनोवाचमिति तगुंहोवाच। यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयन्त्यभिसंविशन्ति तद्विजिज्ञासस्व। तद्ब्रह्मेति स तपोतप्यत स तपस्तप्त्वा బ్రహ్మానందవల్లి పూర్తి అయిన తర్వాత ఉపనిషత్తు భృగువల్లిని ప్రారంభించి ఇందులో గురు శిష్యుల యొక్క విశిష్టతని మనకు తెలియజేస్తుంది. భృగు మహర్షి తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళి నాకు బ్రహ్మ విద్యని బోధించవలసినది అని అడుగుతాడు. తండ్రి అయినప్పటికీ కూడా వినయంగా శ్రద్ధతో వెళ్ళి అడగాలి. అడిగిన వాడికి విద్య నేర్పించాలి. అడగని వాడికి చెప్పకూడదు, అడిగిన వాడికి చెప్పకుండా ఉండకూడదు. ఇది శాస్త్ర నియమం. అధీహి భగవః, ఓ భగవన్ అంటే తండ్రి మీద ఎంత గౌరవం ఉన్నదో దానివల్ల తెలుస్తుంది మనకు. అంటే భగవంతుడితో సమానం తండ్రి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు దాన్ని. నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావు అంటే నువ్వు ఇతరులను గౌరవిస్తావు. ఇతరులను గౌరవిస్తున్నావు అంటే నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నట్లే. ఇండైరెక్ట్గా పరోక్షంగా మనం ఇతరులను గౌరవిస్తున్నామంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లే. దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనం, ఆత్మగౌరవం అంటాం. కనుక నీ యొక్క జీవితం మీద నీకు విలువ అనేది కనుక తెలిసి ఉంటే, విలువలు పాటించేవాడివైతే అవతలి వ్యక్తులకి అనుకోకుండానే నీకు తెలియకుండానే గౌరవాన్ని ఇస్తావు, విలువనిస్తావు వారి మాటకి, వారి వ్యక్తిత్వానికి. కనుక ఇక్కడ భృగు మహర్షి బ్రహ్మ విద్యని పొందాలని కోరుకుంటున్నాడు. అత్యున్నతమైనటువంటి విషయం అది.
అలా కోరుకునే సంస్కారం కలిగి ఉన్నవాడు భృగు మహర్షి. కనుక అటువంటి బ్రహ్మ విద్యని పొందాలి అంటే ఒక వ్యక్తి నుంచి ఆ బ్రహ్మ విద్య తెలిసిన వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి కదా. అంటే భృగు మహర్షి తాను కోరుకున్న విషయం చాలా విశిష్టమైనది బ్రహ్మన్. ఆ బ్రహ్మ విద్య తెలిసిన వ్యక్తి ఎంతో విశిష్టమై ఉంటేనే కానీ ఆయనకు ఆ బ్రహ్మ విద్య వచ్చి ఉండదు. కనుక అటువంటి విశిష్టమైనటువంటి బ్రహ్మ విద్య తెలిసినటువంటి నా తండ్రి నాకు ఆ విశిష్టమైన బ్రహ్మ విద్యని బోధించాలంటే నేను ఎలా వెళ్ళి అడగాలి తండ్రిని? ఏ విధంగా అడగాలి? ఎంత వినయంతో అడగాలి, ఎంత శ్రద్ధతో అడగాలి. కనుక మనం విలువనిచ్చే విషయం దాని గురించి మనకు కొంచెమైన అవగాహన ఉంటే ఆ విషయం ఏమిటని తెలియకపోవచ్చు, కానీ దాని విలువ ఈ బ్రహ్మ విద్య వలనే దుఃఖ నివృత్తి, దీన్ని మించిన జ్ఞానం లేదు అని తెలుసుకున్నాడు, కానీ ఆ బ్రహ్మం అంటే ఏమిటి తెలియదు. ఇదంతా సైకాలజీ అంటారు దీన్నే. ఆ సైకాలజీ తెలిసి ఉండాలి మనిషికి. కనుక అధీహి భగవో బ్రహ్మ ఇది అడిగాడు. అప్పుడు తండ్రి తస్మాత్ ఏ తత్ప్రోవాచ, అలా శ్రద్ధతో భక్తితో అడిగినటువంటి తన పుత్రుడికి ఏ తత్ప్రోవాచ, ఈ బ్రహ్మను గురించి చెప్తున్నారు ఆయన. ఏ బ్రహ్మాన్ని గురించి అయితే అడిగాడో ఆ బ్రహ్మను గురించి వరుణుడు చెప్తున్నాడు, వరుణ మహర్షి. మొదటి విషయం బ్రహ్మం అంటే ఏమిటి అన్నాడు. బ్రహ్మం అంటే ఇది అని చెప్పకుండా బ్రహ్మం ఎక్కడ లభిస్తుందో చెప్తున్నాడు. ఎక్కడ అంటే అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. ఇది ఉపలబ్ధి ద్వారాణి, బ్రహ్మాన్ని పొందడానికి ఉపలబ్ధి ద్వారాణి, అవైలబుల్ ప్లేస్ అని అర్థం. ఈ అన్నమయ శరీరం, ప్రాణం, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడమైనటువంటివి. ఈ కళ్ళు, చెవులు, ఈ వాక్కు ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే అక్కడ బ్రహ్మ ఉన్నాడు అని తెలుసుకో అన్నాడు. బ్రహ్మ లభిస్తున్నాడు. ఎలా లభిస్తున్నాడు? వాటినన్నిటి నుంచి పని చేయిస్తున్నాడు. జడమైనటువంటి కళ్ళును చూసేటట్లు చేస్తున్నాడు, జడమైనటువంటి చెవులను వినేటట్లు చేస్తున్నాడు, జడమైనటువంటి మనస్సుని ఆలోచించేటట్లు చేస్తున్నాడు బ్రహ్మం. జడమైనటువంటి వాక్కును మాట్లాడేటట్లుగా చేస్తున్నాడు బ్రహ్మం. జడమైన శరీరాన్ని నడిపిస్తున్నాడు ఆ బ్రహ్మం. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం అన్నారు. కేనోపనిషత్తులో విన్నాం. ఫ్యానుగా ఉండాలి అంటే విద్యుత్. కనుక విద్యుత్ని ఏమన్నాం? ఫ్యానస్య ఫ్యాన్ అన్నాం. ఫ్యాన్కు ఫ్యాన్, యమనకు యమన్ అంటారు చూసారా వాళ్ళు, యమనకు యమన్ అన్నట్లుగానే ఫ్యానుగా ఉండాలంటే ఎవరండి కారణం? ఎలక్ట్రిసిటీ, విద్యుత్. బల్బుగా ఉండాలి అంటే ఎప్పుడు విలువ దానికి? విద్యుత్తే. అదేవిధంగా మనసుగా ఉండాలన్నా, కళ్ళు తన పని చేయాలన్నా, చెవులుగా తన పని చేయాలన్నా, శరీరంగా పని చేయాలన్నా వెనకాల దాన్ని నడిపించేవాడు చేతనం బ్రహ్మ. ఇది అచేతనం, జడం. కనుక కారు ఎప్పుడు ఉపయోగపడుతుందండి? ఒక నడిపేవాడు ఉంటేనే కదా ఉపయోగపడుతుంది. నడిపేవాడు లేకుండా ఉంటే ఉంది, గరాజ్లోనే ఉంటుంది. అది అక్కడే కార్ షెడ్లో ఉంటుంది. కదలను కూడా కదలదు, ఒక ఇంచు కూడా కదలదు. దాన్ని నడిపేవాడు కావాలి. అదేవిధంగా ఈ శరీరం అనే కారుని నడిపేవాడు ఎవరంటే చైతనం బ్రహ్మ అని తెలుసుకోనాయన అన్నాడు. తర్వాత ఏం చెప్పారు? ఇంకొక లక్షణం తగుంహోవాచ. ఆ యొక్క భృగు మహర్షికి వరుణుడు చెప్పాడు ఇంకా, యతో వాయుమాని భూతాని జాయంతే. ఏ బ్రహ్మం నుంచైతే ఈ యొక్క జగత్తంతా వస్తున్నదో, యతః అంటే ఎవని నుంచైతే, ఏ బ్రహ్మము నుండి అయితే, ఇమాని ఈ జీవరాశులన్నీ, ఇమాని భూతాని ఈ జీవరాశులన్నీ కూడా
జాయంతే సృష్టి చేయబడుతున్నాయో పుడుతున్నాయో, ఇమాని భూతాని జాయంతే. అంతేకాదు, పుట్టిన తర్వాత ఏన జాతాని జీవంతి, జాతాని ఎవరి ద్వారానైతే పుట్టినయో, ఏన జాతాని జీవంతి, జాతాని అంటే పుట్టినవన్నీ కూడా, ఏన జీవంతి ఎవరి ద్వారా అయితే స్థితి అంటే నిలిచి ఉన్నాయో అన్నారు. యత్ ప్రయంతి అభిసంవిశంతి, మళ్ళీ దేనిలోకైతే కలిసిపోతున్నాయో అది బ్రహ్మం అని తెలుసుకో అన్నాడు. అదే బ్రహ్మం. ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో, దేని వలనైతే జీవిస్తూ ఉన్నాయో, పుట్టిన తర్వాత మరలా దేనిలోకి కలిసిపోతాయో అదే బ్రహ్మం అన్నాడు. తద్విజిజ్ఞాసస్వ, నువ్వు దాన్ని తెలుసుకోవలసింది. అటువంటి బ్రహ్మాన్ని విజిజ్ఞాసస్వ, నువ్వు తెలుసుకోవలసినది అన్నారు. ఇక్కడ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి అనేది త్వంపద విచారణ, పంచకోశాల ద్వారా విచారణ అని అర్థం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పంచకోశ వివేక ద్వారా త్వంపద విచార. అంటే ఒక జీవుడు, వ్యక్తి ఎవరని తెలుసుకోవాలి. ఇది త్వంపద విచారానికి చెప్పారు ఇక్కడ. తర్వాత యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి, ఇదంతా కూడా బ్రహ్మ లక్షణం, తటస్థ లక్షణం. బ్రహ్మాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఈ యొక్క జగత్తు మొత్తానికి కారణం ఎవరో, ఈ స్థితికి కారణం ఎవరో, లయం ఎందులో అయిపోతుందో అతనే బ్రహ్మం అని చెప్పడం వల్ల తటస్థ లక్షణం. జగత్తును చూపించి, కొండ మీద పొగొస్తున్నదండి కనుక ఏముంటుంది, కొండ మీద ఏముండి ఉండాలి, అగ్ని. కనుక పొగను చూసి అగ్నిని తెలుసుకుంటున్నాం. అగ్నిని చూసావా? చూడలేదు. ఏం చూస్తున్నావు? పొగను చూస్తున్నావు. పొగ ఉన్నది అంటే ఏమిటి అర్థం? నిప్పు లేకుండా పొగరాదు అంటాం కదా. కనుక నిప్పు లేకుండా పొగరాదు కనుక ఆ నిప్పు ఉన్నదని చూడకపోయినప్పటికీ తెలుసుకుంటున్నావా లేదా? అదేవిధంగా ఈ జగత్తునంతా చూసి బ్రహ్మ ఉన్నాడు అని తెలుసుకో అన్నారు. బ్రహ్మను చూడలేవు. బ్రహ్మాన్ని చూడకపోయినప్పటికీ కూడా జగత్తు ద్వారా బ్రహ్మని అర్థం చేసుకోవాలి. దాన్నే తటస్థ లక్షణం అంటారు. కనుక బ్రహ్మలక్షణ వాక్యం ఇక్కడ పరమాత్మ జగత్కారణం అని చెప్పి తత్పద విచారానికి ఇది తోడ్పడుతుంది. యతో వా ఇమాని భూతాని అనే వాక్యం 3 వాక్యాలు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్ అభిసంవిశంతి. ఈ 3 వాక్యాలు సృష్టి స్థితి లయ గురించి మాట్లాడుతున్నాయి. ఈ సృష్టి స్థితి లయ ఏం చెప్తున్నది మనకు? పరమాత్మ జగత్కారణం అని తెలుసుకో. పరమాత్మని తెలుసుకోవాలి, నువ్వు జీవాత్మని తెలుసుకోవాలి. నువ్వు అంటే ఏమిటి, జీవాత్మ అని తెలుసుకోవాలి. తర్వాత నువ్వు పూజిస్తున్నటువంటి ఆ పరమాత్ముడు, పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. నిన్ను పుట్టించిన వాడు ఎవరో ఉన్నాడని చెప్పి అప్పుడప్పుడు పూజ చేస్తావు, అప్పుడప్పుడు తిడుతున్నావు కదా ఆయన్ని. ఆ పరమాత్మ జగత్కారణం అని తెలుసుకో. పంచకోశ వివేకాల ద్వారా నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకో. జగత్ కారణత్వం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకో. ఆ స్వరూపము ఈ స్వరూపము తెలిస్తే నీకు ఆత్మస్వరూపం అని తెలిసిపోతుంది అని విజిజ్ఞాసస్వ, నువ్వు తెలుసుకోవలసినది. తత్ బ్రహ్మ ఇది, ఆ జగత్కారణుడైనటువంటి బ్రహ్మమే నువ్వు అడిగినటువంటి బ్రహ్మం. ఈ సృష్టికి స్థితి కారణం, ఈ సృష్టికి లయ కారణం కూడా ఆయనే. ఆభరణాలన్నీ రావడానికి బంగారమే కారణం. బంగారం నుంచే పుట్టినాయి, బంగారం వల్లనే ఉంటూ ఉన్నాయి, బంగారంలోనే కలిసిపోతాయి. బంగారం సంగతి చెప్పినప్పుడు చక్కగా నోరు తెరిచి అన్నీ చెప్తాం. జగత్తు బ్రహ్మ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతాం. కనుక బంగారం చెప్పినప్పుడు ఎలా చెప్పారో, బంగారం నుంచే ఆభరణాలు వచ్చినాయి,
బంగారం వల్లనే ఉంటూ ఉన్నాయి, బంగారంలోకే కలిసిపోతాయి, మళ్ళీ కరగబెడితే అన్న తెలిసింది కదా. అది తెలిస్తే ఇది కూడా చక్కగా అలాగే తెలుసుకోవాలి. బ్రహ్మంలో నుంచే వచ్చినాయి జీవరాశులన్నీ, బ్రహ్మం వల్లనే ఉంటూ ఉన్నాయి, మళ్ళీ బ్రహ్మంలోకే కలిసిపోతాయి. కనుక కారణం బంగారం, కారణం ఆభరణాలకి. కనుక కార్యం ఆభరణాలు కారణంలోకి వెళ్ళిపోవాలా లేదా? అదేవిధంగా మళ్ళీ ఈ జీవరాశులన్నీ కూడా బ్రహ్మంలోనే కలిసిపోతాయి. అది బ్రహ్మ అని తెలుసుకో నువ్వు అన్నాడు. తద్బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ. ఏం చేయాలి మరి ఆ బ్రహ్మను తెలుసుకోవాలి అంటే అన్నారు. సతపో తప్యత. అప్పుడు విజిజ్ఞాసస్వ అంటే ఇంతవరకే చెప్పాడు ఆయన తండ్రి. విద్య చెప్పడం అయిపోయింది, బ్రహ్మ విద్య బోధించడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నిధిధ్యాసనం చేయాలి. కొడుకు భృగువు వెళ్ళి కూర్చొని అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనో చెప్పారు నాన్నగారు. యతో వా ఇమాని భూతాని అని చెప్పారు. దాని మీద తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏమిటి? ఎంక్వైరీ, విచారణ. తపస్సుకి రెండు అర్థాలు ఉన్నాయి. తపస్సు అంటే శరీర పీడనం అని ఒక అర్థం. శరీరాన్ని పీడించుకోవడం, కొండలెక్కిపోవడం, చెప్పులు లేకుండా నడవడం, ఉపవాసాలు చేయడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా కూడా శరీర పీడనం, ఒక టైప్ ఆఫ్ తపస్సు అది. ఇక్కడ అది కాదు తపస్సు అంటే. ఇక్కడ తపస్సు అంటే విచారణ, ఎంక్వైరీ, అన్వేషణ. ఈ చెప్పిన పదాల్లో ఏమిటి అర్థం అని బాగా నిధిధ్యాసనం చెయ్యాలి, విచారణ చెయ్యాలి. తపస్సు చేయి నాయన అన్నాడు. విజిజ్ఞాసస్వ. అప్పుడు భృగు వెళ్ళి ఏం చేశాడు? సతపో తప్యత. కూర్చొని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పింది. మన శిష్యులు ఆలోచిస్తున్నారా? ఇక్కడ గురుగారు చెప్తే మళ్ళీ నెక్స్ట్ వారమే పుస్తకం ఎక్కడుంటో ఎత్తుక్కొని తీసుకుని రావాలి మనం. భృగు అట్లా కాదు. తండ్రి చెప్పంగానే వెంటనే వెళ్ళి కూర్చొని విచారణ చేయడం మొదలుపెట్టాడు. తపస్తత్వా. తపస్సు చేసిన తర్వాత అతనికి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏమిటి అభిప్రాయం అనేది తర్వాత మంత్రంలో మొదలవుతుంది. ఆ అభిప్రాయానికి ముందు మీకు ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఏమిటంటే ఆ శ్లోకం ఇక్కడ కాంటెక్స్ట్కి అవసరం లేదు, కానీ ఊరికే చెప్తున్నాను. ఎవరైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ విడివిడిగా చూస్తారో, బ్రహ్మ వేరు విష్ణు వేరు శివుడు వేరు అని వేరువేరుగా చూసారా, వాళ్ళకి ఏమిటి వస్తుందో తెలుసా? ఆ శ్లోకంలో చెప్పబడింది. వాళ్ళకి ఏమొస్తుందని అంటే, ఒక పరమేశ్వరుడే బ్రహ్మగాను ఉన్నాడు, ఒక పరమేశ్వరుడే ఈశ్వరుడుగాను ఉన్నాడు, శివుడిగా ఉన్నాడు, విష్ణువుగా ఉన్నాడు, ఒకటే దేవుడు. కానీ మా దేవుడు గొప్ప, ఈరోజు వైకుంఠే కాదు సార్, మా విష్ణువే గొప్ప, మా శివుడే గొప్ప అని అనే వాళ్ళకి ఏమొస్తుందంటే శ్లోకంలో చెప్పానా పోయిన వారం? చెప్పలేదా? ఓకే. యో బ్రహ్మ విష్ణు రుద్రాణం. ఎవరైతే బ్రహ్మ విష్ణు రుద్రులను, రుద్రుడు అంటే శివుడు, యో బ్రహ్మ విష్ణు రుద్రాణం ఉత్తమాధమ భావత, ఉత్తముడని అధముడని భావిస్తారో, శైవులందరూ శివుడు ఉత్తముడని భావిస్తారు, వైష్ణవులందరూ విష్ణువు ఉత్తముడని భావిస్తారు. ఉత్తముడని భావిస్తే పర్వాలే, ఆయన ఉత్తముడు కాదు అధముడు అని చెప్పి కూడా చెప్తారు. ఎవరైతే భావత కల్పయేత్ ఉదర వ్యాధి యుక్త భవతి పురుష అన్నారు. వాళ్ళకి కడుపు నొప్పి వస్తుందట. కల్పయేత్ ఉదర వ్యాధి యుక్తా భవతి, కడుపు నొప్పితో బాధపడతారు, యుక్తా భవతి పురుష అన్నారు. కనుక ఆ భేదం చేయకూడదు ఎప్పుడు. అర్థమైందా? నేను పూజించే దేవుడే గొప్పవాడు అని దేవుళ్ళని మార్చకూడదు, వరుసగా మారుస్తూ ఉండకూడదు, దేవుళ్ళని కించపరచకూడదు. దేవుణ్ణి ఎప్పటి నుంచో మన తరతరాలుగా పూజిస్తున్న దేవుణ్ణి తీసేసి మరొక దేవుణ్ణి పెట్టుకొని ఆరాధించడం అనేది ఆ దేవుణ్ణి నిందించినట్లే కదా. అప్పుడు ఉదర వ్యాధి వస్తుందా? అందుకని దేవుణ్ణి ఎప్పుడు కూడా అలా తక్కువగా చేయకూడదు. చూడండి, తర్వాత మంత్రం చదువుతాం. 102వ పేజీ.
అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాదేవ ఖల్విమానీం దేవ ఖల్విమాన్ భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా సహా తపస్తప్త్వా తపస్సు చేసి అభిప్రాయపడ్డాడట, తెలుసుకున్నాడు ఒక విషయాన్ని. ఏం తెలుసుకున్నాడు చివరికి అంటే అన్నం బ్రహ్మ ఇది వ్యజానాత్. వ్యజానాత్ అంటే అభిప్రాయపడ్డాడు, తెలుసుకున్నాడు, భావించాడు. ఏమని? అన్నం బ్రహ్మ అని. అన్నం బ్రహ్మ ఇది వ్యజానాత్. ఎవరు తెలుసుకున్నారు? భృగు మహర్షి. దేనివల్ల అలా తెలుసుకున్నాడు? కారణం ఏమిటి? అన్నాదేవ హి ఇమాని భూతాని జాయంతే. అన్నం వల్లనే కదా ఈ జీవులందరూ, జీవరాశులందరూ పుడుతున్నారు. అన్నాది హి ఏవ, అన్నం వలననే కదా అని. హి అంటే ప్రసిద్ధం, ఇది అందరికీ తెలిసిందే కదా. హి అన్నాద్హి ఏవ అన్నాద్ధేవ. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఉదయం లేచినప్పటి నుంచి తింటూ ఉన్నాం. ఇక్కడ అన్నం అంటే పృథివీ అని అర్థం, భూమి. ఇడ్లీలోంచి దోశలోంచి పుట్టామా ఏమిటి? అన్నం అంటే అన్నంలోంచి పుట్టామని కదా అర్థం. అన్నం ఎక్కడి నుంచి వస్తున్నది? వరి పైరు నుంచి వస్తున్నది. వరి పైరు ఎక్కడి నుంచి వస్తున్నది? భూమి నుంచి వస్తుంది. కనుక అన్నం అంటే ఏమిటి అర్థం ఇక్కడ? భూమి. కనుక భూమిలో పుట్టినటువంటి ఈ వరి, ధాన్యం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కూరగాయల మీద అవన్నీ కూడా మన తల్లి తండ్రి భోజనం చేయడం వల్ల, ఆ భోజనం వల్ల శుక్రశోణితంగా తయారైతే తల్లి శరీరంలో, తండ్రి శరీరంలో శుక్రశోణితాలుగా మారుతాయి ఆ తిన్న ఆహారం. ఆ శుక్రశోణితాలు కలిసినప్పుడు ఈ జీవరాశులు పుట్టినాయి అన్నారు. కనుక ఇండైరెక్ట్గా మనందరం దేని నుంచి పుట్టాం? భూమి నుంచి పుట్టాం. ఎలా? తల్లిదండ్రుల శుక్రశోణితాలు ఆహారం వల్ల తయారైనవి. ఆ ఆహారం భూమి నుంచి వచ్చింది. కనుక అన్నాహి ఏవ ఇమాని భూతాని జాయంతి అంటే మనందరం కూడా భూమి నుంచి పుట్టామని అర్థం. కరెక్ట్ అని. కనుక శుక్రశోణితాలు తయారు కావాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే భూమి నుంచి రావాలి. అది కనుక భూతాని జాయంతే అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ పంచకోశాలుగా కార్య సృష్టి అన్నారు. భూమి కారణమైతే శరీరం ఏమిటి? కార్యం. తర్వాత పుట్టిన వాళ్ళు
పుట్టంగానే ఇంక అప్పుడే మా నాన్న అమ్మ తినేశారు కదా శుక్రశోణితాలుగా మారి నేను వచ్చాను ఇంక తినక్కర్లేదని అంటామా? ఆ, అన్నేన జాతాని జీవంతి. జాతాన్ని పుట్టినవన్నీ కూడా పుట్టిన జీవరాశులందరూ కూడా అన్నేన జీవంతి. అన్నం వలననే ఆహారం వలననే జీవిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? భూమి నుంచే వస్తుంది. కాస్త ఆకలి అయితే ఒక అరగంట ఉండలేము. జీవిస్తున్నాము అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆహారం వల్లనే జీవిస్తున్నాం. అందులో ఏమైనా సందేహమా? ఏమీ లేదు. 3 పూట్ల ముక్కు వరకు తింటాం. ఎన్ని రకరకాలుగా చేసుకొని తింటామో ఈ శరీరం నిలపడం కోసం. స్థితి కారణం కనుక సృష్టి కారణం ఆహారం, భూమి, అన్నం. స్థితి కారణం కూడా ఇది ఉండడానికి. స్థితి అంటే నిలిచి ఉండడానికి కూడా కారణం అన్నమే. తర్వాత అన్నం ప్రయంతి అభిసంవిశంతి. మళ్ళీ ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? భూమిలోకే పోతుంది. చూసారా? మట్టిలో నుంచి వచ్చినది మట్టిలోనే కలిసిపోతుంది అన్నారు. మట్టిలో నుంచి వచ్చినప్పుడు బాగా దీన్ని చూసుకొని చేస్తున్నాం. మట్టిలో కలిసిపోయినప్పుడు కలిసిపోవాలా లేదా? ఆహాహా వద్దంటాడు, ఇష్టపడం. అదేమిట్రా, దాని నుంచి వచ్చినది అందులోకే కదా వెళ్ళాలి. అవుననుకో, అయినా కూడా అది సత్యాన్ని ఒప్పుకోవడంలోనే విఘ్నత ఉన్నది. సత్యాన్ని ఒప్పుకోకుండా నువ్వు గనక వ్యతిరేకించావనుకో మనసు బాధపడుతుంది. అంతేకాని నువ్వేం ఆపుతావు దాన్ని? నువ్వేం ఆపగలవా దాన్ని? ఎందుకంటే అది కాల నియమం, అది సృష్టి నియమం, సృష్టి చక్రంలో భాగం అది. కనుక దాన్ని ప్రయత్నించవాక ఆపడానికి. ఎంతకాలం ఉండాలో ఉంటుంది, దాంట్లో నుంచి వచ్చింది దాంట్లోకే వెళ్ళిపోతుంది. వెళ్ళని, వెళ్ళేటప్పుడు వెళ్ళని, వచ్చినప్పుడు రాని. అది విఘ్నత. అన్నం ప్రయంతి అభిసంవిశంతి అన్నారు. అంటే ఇక్కడ ప్రయంతి అంటే మరణకాలే అని అర్థం. మరణకాలే, మరణకాలమునందు అభిసంవిశంతి, మళ్ళీ అందులోనే కలిసిపోతాయి. విశంతి అంటే అందులోనే ప్రవేశిస్తాయి. ఎందులోకి? ఎందులో నుంచి వచ్చినాయో అందులోకి, బ్రహ్మంలో నుంచి వచ్చినాయి. అన్నం బ్రహ్మం అనుకుంటున్నాడు ఇప్పుడు. అన్నమే బ్రహ్మం అనుకుంటున్నాడు. అన్నంలో నుంచే వచ్చినాయి కాబట్టి, అన్నం వల్లనే ఉంటున్నాయి కాబట్టి, అన్నంలోకే కలిసిపోతున్నాయి కాబట్టి అన్నమే బ్రహ్మం. ఇలా చేయడానికి, ఈ ఆలోచన చేయడానికి కారణం ఏమిటి? తండ్రి ఏం చెప్పాడు? యతః ఇమాని భూతాని జాయంతే. ఎందులో నుంచి అయితే జీవరాశులన్నీ వస్తున్నాయో, ఏ జీవరాశుల వలనైతే నిలిచి ఉన్నాయో, మళ్ళీ ఏ జీవరాశుల్లో కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఆ 3 మాటలు పట్టుకున్నాడు భృగు. పట్టుకొని అన్నంలో నుంచి అన్నీ వస్తున్నాయి అంటే భూమిలో నుంచి అన్నీ వస్తున్నాయి, మళ్ళీ భూమి వల్లనే ఆహారం వల్లనే నిల్చుంటున్నాయి, మళ్ళీ ఆహారంలో కలిసిపోతున్నాయి. కాబట్టి మా నాన్నగారు చెప్పిన దానికి దీనికి కరెక్ట్గా సరిపోయిందే. అప్పుడు అన్నమే బ్రహ్మ అయి ఉండాలి. కనుక మా నాన్నగారు చెప్పిన సృష్టి స్థితి లయకారకాలకి బ్రహ్మం అన్నారు. అన్నమే సృష్టి స్థితి లయకారకం కనుక బ్రహ్మమే అని తద్విజ్ఞాయ ఈ విధంగా తెలుసుకున్నాడే కానీ మళ్ళీ ఒక పక్క అనుమానం. తద్విజ్ఞాయ ఏమిటి అనుమానం అంటే సందేహం వచ్చిందన్నమాట. పునః నేను తెలుసుకున్నది బ్రహ్మం కరెక్టేనా అని సందేహం వచ్చింది. పునః ఏవ వరుణం పితరం ఉపససార. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అంటే వెరిఫై చేసుకోవడానికి. నాన్నగారు నేను అన్నం బ్రహ్మం అని తెలుసుకున్నాను, కరెక్టేనా అని అడగడానికి. ఎందుకంటే ఒక పక్కన అనుమానం ఉంది. అనుమానం ఎందుకు వచ్చింది అంటే, అన్నం గనక కారణం అయితే అది ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి, మారకూడదు కదా. యత్ యత్ సవికారం తత్ తత్ కార్యం. ఒకటే ఏదైతే కారణమో అది మారకుండా ఉండాలి. మారింది అంటే అది కార్యం అవుతుంది. మారిపోతే, వికారం పొందితే అది ప్రోడక్ట్ అంటారు, దాన్ని కార్యం అంటారు. యత్ యత్ కారణం తత్ తత్ న సవికారం అన్నారు.
నిజమైన కారణం అయితే వికారాన్ని పొందకూడదు. ఇప్పుడు నేను అన్నాన్ని కారణం అన్నానే, అప్పుడు ఇది సవికారమే, ఇది మారుతున్నదే. భూమి మారుతున్నదా లేదా? మారుతూ ఉన్నది కదా. కనుక ఇది మారుతూ ఉన్నది కాబట్టి ఇది కారణం కావడానికి వీలు లేదు అన్నారు. మారుతున్నది కాబట్టి ఇది కారణం కావడానికి వీలు లేదు అన్నారు. ఎందువల్లనంటే యత్ యత్ సవికారం తత్ తత్ కార్యం పరిణామత్వాత్. ఇది యుక్తి అంటారు దీన్ని. యుక్తి అంటే ఏంటి? లాజిక్. లాజిక్ అంటే ఏమిటి? లాజిక్ అంటే యుక్తి, యుక్తి అంటే లాజిక్. లాజిక్ చూస్తే కూడా మారుతూ ఉన్నది ఎట్లా కారణం అవుతుందండి? మారుతూ ఉంది అంటే అది ఒక ప్రోడక్ట్ అయి ఉండాలి కదా. మారుతున్నది అంటే ఏమిటి? అది కూడా కార్యం అయ్యే ఉంటుంది. కారణం అయితే నిజమైన కారణం మారదు. కనుక వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పరుణం పితరం ఉపససారా. అన్నం అని ఎందుకు పేరు వచ్చిందంటే అద్యతే ఇది అన్నం. ఏదైతే మన చేత తీసుకోబడుతుందో ఆహారంగా అది అన్నం. అద్యతే భుజింపబడేది, తీసుకోబడేది. ఏ రకమైన ఆహారమైన అదనయోగ్యం అంటే తినడానికి, టు కన్జ్యూమ్ అని అర్థం. అదనయోగ్యం భుజించడానికి అనువైనది అన్నం అన్నారు. ఈ అన్నం అనేటువంటిది అన్నమయం అన్నాం. అన్నమయం అనేటువంటిది, అన్నం అనేటువంటిది సమష్టి. ఇది అన్నమయం. జీవరాశులు పుట్టినయి అంటే ఇది అన్నమయం. స్వర్ణమయం అంటారు సరే, గొలుసు చూపించి ఏమంటారు? స్వర్ణమయం. స్వర్ణమయం అంటే స్వర్ణానికి కారణమై ఉన్నది, దానికి స్వర్ణం కారణమై ఉన్నదనమాట. స్వర్ణంతో నిండి ఉన్నది ఈ గొలుసు. స్వర్ణమయం అంటే ఏమిటండి? గొలుసంతా కూడా స్వర్ణంతో నిండి ఉన్నది, స్వర్ణమయం. మయట్ వికారార్థే. మయట్ వికారార్థే. మయ అంటే ఏమిటి? స్వర్ణ వికారం. మార్పే కదా, బంగారం యొక్క మార్పే కదండి గొలుసు. బంగారం యొక్క మనకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తుంది ఉపనిషత్తు. గొలుసు బంగారం అంటే బాగా అర్థమవుతుంది మనకని చెప్పి, బంగారం యొక్క పరిణామమే మార్పే గొలుసు కనుక గొలుసుని ఏమన్నాం? స్వర్ణమయం అన్నాం. అదేవిధంగా పృథివీ, భూమి యొక్క పరిణామమే ఈ శరీరం కనుక భూమిలో వచ్చినటువంటి అన్నం, ఆహారమే, ఆహార పరిణామమే ఈ శరీరం కనుక ఈ శరీరం అన్నమయం. అన్నమయం తర్వాత రక్తంగా మారిందనుకోండి, తిన్నవన్నీ కూడా మారి పెరిగిందనమాట. మాంసము, ఎముకలు ఇవన్నీ కూడా శరీరం పెరిగింది కనుక అన్నమయం అన్నారు. మయం అంటే ఏం చెప్పాను? వికారం. కనుక ఇది అన్న వికారం. అన్న వికారం అని అర్థం. అన్నమయం అంటే అన్న కారణం. అన్న కారణం. శరీరం కార్యం, అన్నం కారణం. అన్నం ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అన్నం, శరీరం కార్యం. ఇలా అడిగిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే, నాన్నగారు మళ్ళీ సందేహం వచ్చి, ఇది మారుతూ ఉన్నది కదా, ఇది బ్రహ్మం ఎట్లా అవుతుంది? భూమి సమష్టి అన్నం, ఇది అన్నమయం. అన్నం కారణం, శరీరం కార్యం. సో భూమి కారణం అనేటువంటిది మారకుండా ఉంటున్నదా అని బ్రహ్మని చెప్పడానికి అంటే అది మారుతూ ఉన్నది. ఏదేది మారుతుందో అది బ్రహ్మం కావడానికి వీల్లేదు. బ్రహ్మము మారదు, ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది, నిర్వికారం బ్రహ్మ. మరి అన్నం బ్రహ్మమైతే, ఈ భూమి బ్రహ్మమైతే మారకూడదు కదా. కనుక నేను తెలుసుకున్న భూమి అంటే అన్నం
బ్రహ్మం కాదేమో అని సందేహం వచ్చింది. వచ్చి తండ్రిని అడిగాడు. అధీహి భగవో బ్రహ్మేతి, నాన్నగారు నాకు బ్రహ్మాని గురించి చెప్పండి అని అడిగాడు. మళ్ళీ అడిగితే తగుం హోవాచ, తండ్రి చెప్తున్నాడు ఏమని, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా. తండ్రి చెప్తున్నాడు, నాయన నువ్వు సరి అయిన మార్గంలోనే ఉన్నావు, మంచి విచారణ చేస్తున్నావు, అదే మార్గంలో మళ్ళీ తపస్సు చేయన్నాడు. అంటే ఏమిటి, నువ్వు తెలుసుకున్నది బ్రహ్మం కాదు అని అర్థం. అర్థమైందా? నాయన అదే బ్రహ్మం అని అన్నారా తండ్రి? అనలే. అనకుండా ఏమన్నారు, ఇలా తెలుసుకున్నానని చెప్పిన తర్వాత నాన్నగారు నాకు బ్రహ్మాన్ని గురించి చెప్పించండి, నీకు తెలిసింది కదురా అదే బ్రహ్మం అని చెప్పలే తండ్రి. అంటే తండ్రి గారు ఏం చెప్పారు, నాయన నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి, తపస్సే బ్రహ్మము, అంటే విచారణ వల్ల నీకు బ్రహ్మం తెలుస్తుంది, విచారణే బ్రహ్మం అన్నారు. అంటే విచారణే బ్రహ్మం అంటే ఏమిటి, విచారణ చేయగా చేయగా నీకు బ్రహ్మం మిగులుతుంది, చివరికి బ్రహ్మం తెలుస్తుంది. కనుక స తపో తప్యత, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, మళ్ళీ తపస్సు చెయ్యి అన్నారు. మళ్ళీ తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా నువ్వు ఆ బ్రహ్మాన్ని తెలుసుకో, తపస్సే బ్రహ్మం అని తెలుసుకో, విచారణల వల్లనే బ్రహ్మం తెలుస్తుంది నీకు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు భృగు, స తపో తప్యత, మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు, విచారణ మొదలుపెట్టాడు. నాన్నగారు చెప్పంగానే మళ్ళీ వెళ్ళాడు సాధన చేయడానికి, నిధిధ్యాసనం చేయడానికి. కూర్చొని మళ్ళీ చేసిన తర్వాత సతపస్తప్త్వా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఇంకో అభిప్రాయం వచ్చింది మనసులో. ఏమిటది? తర్వాత 104వ పేజీ. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససారం అధీహి భగవో బ్రహ్మేతి తగుం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా. మొదటి కోశం అన్నమయ కోశాన్ని బ్రహ్మం అనుకున్నాడు. మళ్ళీ తండ్రి చెప్పిన తర్వాత కాదు నాయన తపస్సు చెయ్యి మళ్ళీ అని అంటే, ఇప్పుడు రెండవ కోశాన్ని బ్రహ్మంగా భావిస్తున్నాడు. ప్రాణం బ్రహ్మ ఇది అన్నారు. అన్నమయ కోశం తర్వాత అన్నమయ కోశం స్థూలమైతే ప్రాణమయ కోశం సూక్ష్మం కనుక కొంచెం సూక్ష్మంలోకి వెళ్ళాడు. ఏమిటది? ప్రాణం బ్రహ్మ ఇది వ్యజానాత్, ప్రాణమే బ్రహ్మం అని తెలుసుకున్నాడు. ప్రాణం అనేది సమష్టి ప్రాణం, సమష్టి ప్రాణం. ప్రాణమయం అనేటువంటిది ఈ జీవరాశులు ప్రాణమయం. ఇప్పుడు మనలో ప్రాణం ఉన్నది కదా, ప్రాణం ద్వారా చేయబడ్డాం. ఈ శరీరం అనే ఒత్తి ప్రాణం అనే నూనె. ఒత్తి తెలుసు కదా, ఒత్తి దీపం ఒత్తి వెలగాలి అంటే ఒత్తికి ఏం కావాలి? నూనె కావాలి. నూనె ఉన్నంతసేపు ఆ ఒత్తి
వెలుగుతూ ఉంటుంది. నూనె అయిపోగానే ఆరిపోతుంది. అదేవిధంగా ప్రాణం అనే నూనె ఈ శరీరం అనే ఒత్తిని వెలిగిస్తూ ఉంది. ప్రారబ్ధం అయిపోగానే ఆ ప్రాణం ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోతుంది. కనుక భృగు మహర్షి ఈ శరీరం అన్నమయ శరీరం ఉండాలి అంటే ప్రాణం ఉండాలి. ప్రాణం వల్లనే కదా జీవరాశులన్నీ జీవిస్తున్నాయి, ప్రాణం వల్లనే పుట్టినాయి. అందుకనే బిడ్డ పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తాడు? మొదట శ్వాస తీసుకుంటాడు. చూడండి, శ్వాసతో మొదలవుతుంది జీవనం. శ్వాస లేకపోతే అంతే, ఇంకా జీవుడు కాదనమాట. జీవతి ఇది జీవ. ప్రాణం తీసుకునేవాడే జీవుడు. ప్రాణి అన్నాం చూసారా? ప్రాణాన్ని శ్వాసను తీసుకునేవాడే ప్రాణి. కనుక ఆ సమష్టి ప్రాణం నుంచి వచ్చినటువంటిది ఈ వెష్టి ప్రాణం. ప్రాణం ప్రాణమయం కనుక ప్రాణాద్ బ్రహ్మ ఇది వ్యజానాత్. ప్రాణమే బ్రహ్మ అన్నారు. ఎందుకని? మళ్ళీ తండ్రి గారి మాట గుర్తుకొచ్చింది. 3 మాటలు. యతః ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిశంసిసంతి. దేని వలనైతే పుడుతున్నాయో, దేని వలనైతే ఉంటున్నాయో, దేనిలోకైతే కలిసిపోతున్నాయో. ప్రాణం వల్లనే పుట్టాడు, ప్రాణం వల్లనే ఉంటున్నాడు, ప్రాణంలోనే కలిసిపోతాడు. ప్రాణం కలిసిపోయిందండి గాలిలో అంటాడు. ప్రాణం గాలిలో కలిసిపోయింది అన్నాడు. కనుక ఆ వాయువు ఏమిటి? సమష్టి ప్రాణం. మనం పీల్చుకునే వాయువు ఏమిటి? వ్యష్టి ప్రాణం. ప్రాణమయం అన్నారు. కనుక మన శరీరం ప్రాణమయం అన్నారు. ప్రాణమయమా కాదా? ప్రాణంతో నిండి ఉన్నదా లేదా? గాలితో నిండి ఉన్నదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గాలి పీల్చుకుంటూనే ఉన్నాం. తెలియదు బయటికి. ఒక్క క్షణం కూడా ఆగం కదా. ఆగితే ఇంకేముందో అవుట్ అన్నా. గుర్తుంటుందా మనకు అసలు ఆ విషయం? కనుక ప్రాణాహేవ కల్మాని భూతాని జాయంతి. ప్రాణం వల్లనే, సమష్టి ప్రాణం నుంచే భూతాని వ్యష్టి ప్రాణులు. వ్యష్టి ప్రాణులు అంటే ఈ జీవరాశులన్నీ, ప్రాణులన్నీ కూడా జాయంతే పుడుతున్నాయి. అంతేకాదు జాతాని పుట్టిన ప్రాణులన్నీ కూడా ప్రాణేన జీవంతి. జీవిస్తున్నాయి కూడా దేనివల్ల? ప్రాణం వల్లనే. జీవిస్తున్నాయి కూడా ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి. అందుకనే ప్రాణం పోయిందండి అంటారు. చూడండి, మనిషికి ప్రాణం పోయిందండి అంటారు. ఏమైందంటే సమష్టిలో కలిసిపోయింది అని అర్థం ప్రాణం. కనుక ప్రాణంలోనే అంచే వచ్చింది, ప్రాణం వల్లనే ఉంటున్నది. మళ్ళీ ప్రాణం ఏమవుతున్నది? ఇక్కడ యత్ప్రయంతి అభిశంవిశంతి, దాని కారణంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఇది ప్రాణ వికారం. ఈ శరీరం ప్రాణ వికారం. తద్విజ్ఞాయ, ఈ విధంగా తెలుసుకొని, పునరేవ వరుణం పితరం ఉపససార. మళ్ళీ అతృప్తిగానే ఉన్నది, తృప్తి రాలే. నేను అనుకున్నా కూడా, ప్రాణం బ్రహ్మ అనుకున్నప్పటికి కూడా ప్రాణం వికారం చెందుతున్నది కదా. ప్రాణం మార్పు చెందుతున్నదా లేదా? కనుక ఆ మార్పు ఉన్నది అంటే అది ఆత్యంతిక కారణం కాదు, ఇది ఆపేక్షిక కారణం. కారణాలు 2 విధాలు, 2 విధాలైన కారణాలు. ఒక కారణం కార్యంగా మారి అది మూల కారణం కాదు, అది ఆపేక్షిక కారణం అంటారు. ఆపేక్షిక కారణం అంటే అది కూడా కార్యమే, దానికి ఒక కారణం ఉందన్నమాట అర్థం. ఒక కారణం కార్యం కానటువంటి కారణం ఆత్యంతిక కారణం. కారణం కార్యం కానటువంటి కారణం. ఎలా అర్థమవుతుందండి మీకు ఇప్పుడంటే, మా అమ్మా నాన్నలు నాకు కారణం, నా జన్మకి కారణం కదా. అప్పుడు నేను కార్యం, ప్రోడక్ట్ని, నా తల్లిదండ్రులు కారణం. అప్పుడు నా తల్లిదండ్రులు వాళ్ళు కారణమా కార్యమా? వాళ్ళ అమ్మా నాన్న దృష్టి, మా తాత అమ్మమ్మల దృష్టిలో చూస్తే వాళ్ళు కార్యం.
నా దృష్టి చూస్తే కారణం. ఇప్పుడు అమ్మా నాన్నలు కారణము కార్యం కనుక వాళ్ళు ఆత్యంతిక కారణం కాదు. అర్థమైందా? అంటే ఒక కారణం ఎప్పటికీ కార్యం కాకుండా ఉండే కారణమే మూల కారణం, ఆత్యంతిక కారణం. మన అమ్మా నాన్నలు కారణమైనప్పటికీ కూడా వాళ్ళు మూల కారణం కాదే. ఎందుకంటే వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారు కదా, అంటే వాళ్ళకి కారణమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, ఆ తల్లిదండ్రులు కారణం నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి మన తల్లిదండ్రులు, వీళ్ళు కార్యం. కార్యం అంటే ఏంటి? ప్రోడక్ట్, పుట్టిన వాళ్ళు జనించారన్నమాట. వాళ్ళు నుంచి నేను జనించడం వల్ల నాకు వాళ్ళు కారణం, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు కార్యం. కనుక వాళ్ళు కారణ కార్యం. ఇప్పుడు ఈ కారణం తల్లిదండ్రులు కారణం అన్నామే, ఈ కారణం ఆత్యంతిక కారణమా ఆపేక్షిక కారణమా? ఆపేక్షిక కారణం, మూల కారణం కాదు. ఆత్యంతిక కారణం అంటే ఏమిటి? ఎప్పటికీ కారణమే, కార్యం కానటువంటి కారణం. కార్యం కానటువంటి కారణం ఏదో ఉందో ఆత్యంతికం కారణం. ఈ కారణం కార్యంగా అయినటువంటి కారణం, కారణ కార్యాలన్నమాట, రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం కార్యం, మీరు పెళ్లి చేసుకొని మీరు పిల్లల్ని కంటే మీ పిల్లలు ఏమవుతారు? కార్యం అవుతుంది. మీరు కారణం, పిల్లలకు కారణం మీరు కనుక, మీరు మీ అమ్మా నాన్న దృష్టి నుంచి చూస్తే మీరు కార్యం, మీ పిల్లల దృష్టితో చూస్తే కారణం. కారణ, కాజ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో, కాజ్ అండ్ ఎఫెక్ట్. Parents are cause and effect also. The cause from our standpoint, effect from their standpoint. Similarly, I am the cause for my children's standpoint, I am the effect from my parents' standpoint. అర్థమైందో? అర్థమైందనుకుంటాను. కనుక కారణ కార్య సంబంధ. గొలుసు కార్యం, బంగారం కారణం, కారణ కార్య సంబంధ. ఇప్పుడు ఈ కారణ కార్యాలు అయినటువంటి కారణం ఉంది అవాంతర కారణం. అవాంతర కారణం ఆపేక్షిక కారణం, ముఖ్య కారణం కాదు, మూల కారణం కాదు, ఆత్యంతిక కారణం కాదు. ఇప్పుడు భృగు తెలుసుకున్నటువంటి ఆత్యంతిక కారణమా ఆపేక్షిక కారణమా? ఆపేక్షిక కారణం. ఎందుకంటే ఆపేక్షిక కారణం మారుతుంది. మన తల్లిదండ్రులు కూడా వికారమే కదా, అప్పుడు వాళ్ళు ఆత్యంతిక కారణం కాలేరు, వాళ్ళు అన్న వికారమే కదా. కనుక వికారం చెంది వచ్చారు కనుక కార్యం అయినారు వాళ్ళు కూడా. కనుక వాళ్ళు వచ్చి మూల కారణం కాలేరు, ఎందుకంటే వికారం ఉంది అక్కడ, చేంజింగ్ అనమాట. అదేవిధంగా ప్రాణం కూడా మారుతూ ఉన్నది కనుక ఇది ఆత్యంతిక కారణం కాదు. అందుకని అతృప్తి. కారణం అయితే మారకూడదు కనుక, ఇది మారుతూ ఉన్నది కనుక మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పునః ఏవ పితరం ఉపససార. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. మన తల్లిదండ్రులు అయితే ఏమంటారు? షటప్ అంటారు. నోరు మూసుకుని అడగవాకు, నీకు ఎంత చెప్పినా అర్థం కాదంటాడు. తండ్రి ఏమన్నాడు? అది భగవో బ్రహ్మేతి అని అడగగానే మళ్ళీ నాన్నగారు నాకు బ్రహ్మాన్ని గురించి చెప్పండి, నాకేమో తెలుసుకున్నా కూడా తృప్తిగా లేదు, ఇది మూల కారణం కాదు, మూల కారణం అయితే దానికి మార్పు ఉండదు, వికారం చెందదు, ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది కదా, మనకి మళ్ళీ చెప్పండి అంటే తండ్రి చెప్పాట. తగుంహో వాచ. ఏం చెప్పారు? మళ్ళీ పోయి తపస్సు చెయ్యి అన్నాడు. చెప్పచ్చు కదా. కనుక గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళచ్చు కానీ నీళ్లు తాగించలేం. అర్థమైందా? గురువు గారు కూడా ఎంతసేపు 10 సంవత్సరాలేంటి, 15 సంవత్సరాలేంటి, 20 సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా మన బుద్ధి కూడా కొంచెం పని చేయకపోతే అదేం అర్థం కాదు. గురువుగారు ఎంత చెప్పినప్పటికీ కూడా మనం తెలుసుకోవలసిన బాధ్యత మనకు కొంత ఉన్నది. పాదం ఆచార్య ఒక 1/4, ఒక కాలు భాగమే, ఒక పావు వంతే గురువు దగ్గర నుంచి వచ్చేది మనకు. ఒక పావు వంతు స్వమేధయ, ఒక పావు వంతు కాలక్రమేణ, ఒక పావు వంతు మనతో పాటు చదివేవాడు సబ్రహ్మచారిభ్య. కొంచెం క్లాసుకి రాకపోతే వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు స్వామిని కొంచెం చెప్తామని అడగడం. అడుగుతున్నారా అట్లా? నాకు తెలియదు ఎంతమంది అడుగుతున్నారు. క్లాస్కి రాకపోతే వాళ్ళ స్వామిని ఏం చెప్పారు కొంచెం చెప్పు అని అడగడం.
ఏం చెప్పింది నీకేమైనా అర్థమైతే నాకు కొంచెం వివరించి చెప్పు అని అడగడం, షేర్ చేసుకోవడం అనమాట. అలా చేస్తూ ఉంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకరికొకళ్ళు పంచుకోవాలి. అలా అట్లాంటి చేసేవాడు. ఆమెకి తెలియదు, నాకు తెలియదు, ఇద్దరికీ తెలియకుండా ఏం చదువుతాం. అందుకని ఏదో చదువుతున్నామండి, మీరు వస్తున్నారు చెప్తున్నారని చదువుతున్నాం, కానీ లేకపోతే మాకేం తెలుస్తాయండి ఇవన్నీ అన్నాడు. అందుకని తీవ్ర ముముక్షులు అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, సమయాన్నంతా ఇచ్చి దానికోసమే. కనీసం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, గృహస్థాశ్రమంలో పనిచేస్తున్నప్పటికి కూడా మన మనస్సు కొంచెం దీనిపైకి మనం మళ్ళించి 1 గంట సేపు ప్రతిరోజు చెప్పిన పాఠాన్ని చదువుకుంటూ వచ్చే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ చదువుతూ సమయాన్ని ఇస్తే భగవంతుడు మనల్ని ఎక్కువగా అనుగ్రహిస్తాడు. పాపం వీడు కష్టపడుతూ కుటుంబ వ్యవస్థలో ఉన్నా కూడా కాలాన్ని ఇచ్చి, దీనికి సమయాన్ని ఇచ్చి చదువుతున్నాడు కదా అని చెప్పి ఎక్కువ సహాయపడతాడు మీకే. సన్యాసులకి ఏముంది, పని పాట లేకుండా ఊరికి చదువుతూనే ఉంటాం ఎప్పుడు. అంటే గృహకృత్యాలు చేస్తూ సమాజంలో ఉంటూ సమయాన్ని ఇవ్వడం అంటే చాలా ఎక్కువ విషయం, పెద్ద విషయం అది. అందుకని తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. మళ్ళీ అదే డైలాగ్ మార్చను కూడా, ఒక్క పదం కూడా. నువ్వు మళ్ళీ తపస్సు చేయి నాయన, నువ్వు కరెక్ట్ మార్గంలోనే ఉన్నాడు, నువ్వు సరి అయిన మార్గంలోనే ఉన్నావు. నేను బ్రహ్మ లక్షణం చెప్పాను కదా నీకు, ఆ లక్షణాన్ని అర్థం చేసుకునే వరకు నువ్వు చెయ్యి అన్నాడు. బ్రహ్మ లక్షణం చెప్పాను కదా నీకు, నువ్వు సరిగ్గానే మార్గంలోనే ఉన్నావు, ప్రయత్నం చెయ్యి అన్నాడు. మళ్ళీ భృగు మహర్షి ప్రయత్నం చేస్తాడని మొదలుపెట్టాడు. నాన్నగారు చెప్తే అంత విశ్వాసం చూసారా, నువ్వు ఎప్పుడు అట్లాగే చెప్తావులే, నువ్వేం చెప్తావు. వీడు ఏదో సినిమా చూడటానికో పార్కుకో వెళ్ళాడు, ఎక్కడికన్నా మళ్ళీ వెళ్ళలే. అక్కడికి వెళ్ళకుండా తపసా బ్రహ్మ విజిజ్ఞాసత్వ తపో బ్రహ్మేతి. తపస్సే బ్రహ్మం నాయన, చెయ్యి, మళ్ళీ తెలుసుకుంటావు చెయ్యి అన్నాడు. ప్రయత్నం అన్నమాట. తస్స తపస్తప్వా చేశాడట. తపస్సు చేసి ఏం తెలుసుకున్నాడు, మళ్ళీ ఒక కోశాన్ని దాటాడు, అన్నమయ కోశాన్ని దాటాడు, బ్రహ్మం కాదని తెలుసుకున్నాడు. ప్రాణమయ కోశం అనుకున్నాడు బ్రహ్మం, ప్రాణాన్ని కూడా బ్రహ్మం కాదని తెలుసుకున్నాడు. సమష్టి ప్రాణంలో నుంచి వెష్టి ప్రాణం వచ్చింది గనక ఈ జీవరాశులన్నీ ప్రాణం నుంచి వస్తున్నాయి, ప్రాణం వల్ల ఉంటున్నాయి, ప్రాణంలోకి కలిసిపోతున్నాయి, బ్రహ్మం అనుకున్నాడు. కానీ ప్రాణం వికారం, అది మార్పు చెందుతున్నది, ఆత్యంతిక కారణం కాదు, మూల కారణం కాదు. కనుక ఏం చేయాలి, తపస్సు చేశాడు. మళ్ళీ చేస్తే ఇంకొకటి వచ్చింది తర్వాత, దానికంటే సూక్ష్మమైనటువంటిది మనస్సు. మనస్సు నుంచే కదా అన్నీ వస్తున్నాయి అన్నాడు. తర్వాత మంత్రం, 4వ మంత్రం. మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసో హ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయంత్యభిసంవిశంతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా ప్రాణం బ్రహ్మ కాదు, మళ్ళీ తపస్సు చెయ్యి, మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు. అంటే ఏమిటి, ప్రాణం బ్రహ్మ కాదు అని తెలుసుకున్నాడు. ప్రాణమే బ్రహ్మ అయి ఉంటే తండ్రి మళ్ళీ తపస్సు చేయమని చెప్పేవాడు కాదు కదా. కనుక అన్నం బ్రహ్మ కాదని తెలిసిపోయింది, ప్రాణము బ్రహ్మ కాదని తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ తపస్సు చేస్తే మనస్సే బ్రహ్మం అనుకుంటున్నాడు. మనో బ్రహ్మ ఇది వ్యజానాత్, మనస్సే బ్రహ్మము అని ఇది అని
వ్యజానాత్ తెలుసుకున్నాడు, అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ప్రాణం కంటే మనసు సూక్ష్మం కనుక దేనికంటే ఏది సూక్ష్మమో అతి సూక్ష్మమైనటువంటిదే ముఖ్యమైనది కనుక మనస్సే బ్రహ్మం. ఎందుకని మళ్ళీ ఆ 3 వాక్యాలు మనసో హేవ ఖల్విమాని భూతాని జాయంతే. మనసు వల్లనే కదా జీవరాశులన్నీ పుడుతున్నాయి. మనస్సులో ఆలోచన వచ్చింది, కోరిక వచ్చింది, నాకు పుత్రుడు కావాలి, పుత్రిక కావాలని కోరిక వచ్చింది. మనసులో రావడం వల్లనే కదా పిల్లలు జీవరాశులన్నీ పుడుతున్నాయి. కోరిక వల్లనే కదా పుడుతున్నాయి. కోరిక అనేటువంటిది ఆలోచనే కదా. కనుక ఆ మనస్సు అనేటువంటిది ఒక ద్రవ్యం. ఆ మనస్సులో ఆలోచన వస్తుందన్నమాట. ఆలోచన వేరు, మనస్సు వేరు. మనస్సు అనేటువంటిది ఆలోచన రావడానికి ఒక చోటు. చాలామంది మనస్సు అంటే ఆలోచనలే అనుకుంటారు. ఆలోచనలు వేరు, మనస్సు వేరు. థాట్స్ ఆర్ డిఫరెంట్, మైండ్ ఈజ్ డిఫరెంట్. మైండ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్. మైండ్లోనే థాట్స్ వస్తాయి అన్నమాట. కనుక ఆ మనస్సు వల్లనే కదా ఈ ఆలోచన వస్తుంది. ఆలోచన వల్లనే కదా నాకు సంతానం కావాలని కోరిక వస్తున్నది. సంతానం రావడం వల్లనే కదా, కోరిక వల్లనే కదా సంతానం పుడుతోంది. ఆ కోరిక వల్లనే కదా పుట్టినవాడు జీవిస్తున్నాడు. మళ్ళీ ఆ కోరికల్లోకి మళ్ళీ కలిసిపోతున్నాడు, మనస్సులోకే కలిసిపోతున్నాడు అని చెప్పి మనసాహి ఏవ కల్విమాని ఇమాని భూతాని జాయంతే. మనసా భూతాన్ని జీవంతి, జాతాని జీవంతి అంటే పుట్టిన జీవరాశులన్నీ కూడా మనస్సు వల్లనే జీవిస్తున్నాయి. ఇప్పుడు మనస్సు వల్లనే కదా మనం జీవిస్తున్నాం. కనుక ఆలోచన ఉన్నది కదా, ఇది తినాలి, అది చెయ్యాలి, ఇది ఇచ్ఛాశక్తి అంటారు. ఇచ్ఛాశక్తి, కోరిక. కోరిక అనేది ఆలోచనే కదండి. ఆ ఇచ్ఛాశక్తి క్రిందటిది ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తిని పనిచేయించేది ఎవరు? ఇచ్ఛాశక్తి. ప్రాణశక్తి క్రియాశక్తి. క్రియ చేయించేది ఎవరు? క్లాసుకు వెళ్ళాలి అనేటువంటి క్రియ, నడిచి రావడం, బండిలో రావడం క్రియ. ఈ క్రియాశక్తిని పనిచేయించేది ఎవరు? మనస్సు. ఆలోచన వస్తే కదండి క్లాస్కి వస్తారు. కనుక క్రియాశక్తిని, ప్రాణశక్తిని పనిచేయించేది మనోశక్తి అన్నారు. ఆలోచనా శక్తి, ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అన్నారు. కనుక మనః ప్రయంతి అభిసంవిశంతి ఇది, మనస్సులోకి అన్నీ కలిసిపోతున్నాయి అన్నారు. అందుకని నిద్ర పోయేటప్పుడు చూడండి, మనస్సు ఆలోచనలే ఉండవు. లేవంగానే మనసులో ఆలోచనలు మొదలు పెడతాయి కదా. డీప్ స్లీప్లో ఆలోచనలు ఉన్నాయా? మంచి నిద్రలో ఉన్నామండి, ఆలోచనలు ఉన్నాయా? ఆలోచన ఉంటే అది మంచి నిద్ర కాదు. ఆలోచనలు లేవు కదా. ఆ ఆలోచన లేనటువంటి స్థితిలో మనస్సు ఉన్నదా లేదా? లేదన్నారనుకోండి, పొద్దునే లేవరు. ఇంకా సూక్ష్మ శరీరం అది ఉంటేనే కదా పొద్దునే లేస్తారు. ఇంకంతే, ఒకటే డోస్ అనమాట, ఉడనే క్లోజ్ అన్నారు. కనుక మనస్సు ఉన్నది కాబట్టి ఆలోచనలు లేని మనస్సు ఉన్నది. ఉన్నది కనుకనే ఉదయాన్నే మెలకు వచ్చింది, నిద్ర లేచారు. లేకపోతే మరణం అని అర్థం. కనుక మనస్సు ఉన్నది. అటువంటి మనస్సు ఇది సమష్టి మనస్సు. సమష్టి మనస్సు అంటే ఈశ్వరుడి మనస్సు. బ్రహ్మా దేవానాం ప్రథమ సంభూవ విశ్వస్య కర్త. ఆ కారణ ఈశ్వరుడు సమష్టి మనస్సు ద్వారానే ఆయన బ్రహ్మ సృష్టించాడు. బ్రహ్మ ఏం చేశాడు? తన ఆలోచనను సృష్టి చేయాలి అని చెప్పి సంకల్పించి ఇచ్ఛాశక్తి ద్వారా సృష్టి చేశాడు. కనుక ప్రాణం బొమ్మను చేసి ప్రాణము పోసి అని చెప్పి అంటారు కదా, పాట విన్నారా? బొమ్మను చేశాడు. ప్రాణం పోయడానికి ముందు బొమ్మ కావాలి కదండి. ప్రాణం పోయడానికి ముందు బొమ్మ కావాలి కదా. బొమ్మ చెయ్యాలి అనేటువంటి కోరిక వస్తేనే కదా తర్వాత ప్రాణం పోస్తాడు. కనుక బొమ్మ ముందా, ప్రాణం ముందా? బొమ్మ లేనిదే ప్రాణం ఎక్కడ పోస్తాడు? కనుక ప్రాణం రావడానికి ముందు బొమ్మను చెయ్యాలనే ఇచ్ఛాశక్తి కావాలి. ఇచ్ఛాశక్తి వచ్చిన తర్వాత ఇది ఈ బొమ్మ కదలాలి కనుక దీంట్లో ప్రాణం పోస్తాడు అన్నట్టు. బ్రహ్మ మట్టితో బొమ్మను చేసి ఉహ్వుని ప్రాణం ఊదాడట. చిన్నప్పుడు కథలు చెప్పేవాడు మాకు. చెవులో ఉహ్వుని ముక్కులోనో ఊదాడట. ఊదంగానే ప్రాణం వచ్చిందట. బాగుంది అప్పుడు ఆ కథ.
ఆ కథ చక్కగా ఉంది అప్పుడు. దానివల్లనే కదా ఇప్పుడు తెలుసుకున్నాం. కనుక బొమ్మను చేసి ప్రాణము పోసి అన్నారు. తర్వాత లైన్ మనకొద్దు. ఓకే. కనుక ప్రాణం చెయ్యాలి అంటే, రావాలి అంటే ఇచ్ఛాశక్తి కావాలి. అందుకని ఈశ్వరుడు మనస్సు కూడా సవికారమే కదా, మళ్ళీ తెలుసుకున్నాడు. మనస్సు సవికారమా, మారుతున్నదా, మారకుండా ఉంటుందండి. కనుక మారుతున్నది కాబట్టి అది కారణం కాదు, ముఖ్య కారణం కాదు. ప్రాణానికి కారణం కావచ్చు మనస్సు, కానీ మనస్సుకి కారణం వేరే ఉన్నది. మనస్సు అనేటువంటిది మారుతూ ఉంటుంది. యత్ యత్ సవికారం తత్ తత్ కార్యం. అప్పుడు మనస్సు కూడా కార్యం అయితే కారణం కాలేదే. ప్రాణానికి కారణం కావచ్చు, కానీ మనస్సు కూడా దేనివల్లనో పనిచేస్తున్నది. కనుక కారణం ఉన్నది దానికి కూడా. సమష్టి మనస్సు, వ్యష్టి సృష్టికర్త హిరణ్య గర్భుడు. ఈశ్వరుడేమో సమష్టి మనస్సు. ఆయన ఏం చేశాడు? బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుడు సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, ఆయన కారణ ప్రపంచం. కనుక సమష్టి మనస్సులో నుంచే వ్యష్టి మనస్సు వచ్చింది. మనోమయం అన్నాం. ఇందాకేం చెప్పాను? మనస్సు వ్యష్టి సమష్టి రెండు చెప్పాను. మయం అంటే వ్యష్టి, సమష్టి అనేటువంటిది కారణం, వ్యష్టి అనేది కార్యం. కనుక మనస్సు అనేటువంటిది సమష్టి మనస్సు, ఈశ్వర మనస్సు. దాని నుంచి వచ్చినటువంటిది ఈ వ్యష్టి మనస్సు, కనుక కార్యం అన్నాం. మళ్ళీ వచ్చాడు తండ్రి దగ్గరికి, మళ్ళీ అడిగాడు, ఇది వికారమే కదా నాన్నగారు, ఇది ఆత్యంతిక కారణం కాదు అని మనసులో అన్నీ తెలుసుకొని తండ్రిని అడిగితే, నాయన మళ్ళీ తపస్సు చేయి అన్నాడు. అలసిపోలేదు చూడండి, మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఒక వారం టైం తీసుకుంటానన్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.